లక్ష్మమ్మ. నాది మామనారు. పాలమూరు బిడ్డ. ఎట్లుంది మరి పాలమూరు పరిస్థితి ఎట్లుంది అభివృద్ధి సంగతి? పాలమూరు పరిస్థితి ఏముంది? పాలమూరు పరిస్థితి పాలవుల్లో వచ్చినట్టే ఉంది. నీళ్లు కలిపి పాలలో వస్తారు చూడు, అట్లే ఉంది. ఉంది అట్లే ఉంది. కేసీఆర్ ఉన్న దినాలు మంచిగానే ఉన్నది. రేవంత్ రెడ్డి వచ్చి నీళ్ళలో పోసిండు అంతే. రేవంత్ రెడ్డి ప్రజాపాలన అందిస్తున్నాడట, మహిళలకి పెద్దపీట వేస్తా అంటున్నాడు. మరి ఏంది? అన్ని హామీలు ఇస్తున్నాడు బిడ్డ. రోజు 6 హామీలు ఇచ్చిండు. ఏ హామీ ఇచ్చిండు? ఒక బస్సు ఇచ్చిండు. బస్సు ఎవరు పోవాలి? నేను పోతానా 24 గంటల బస్సుకు? ఎవరు కవిత బస్సు పెట్టింది వచ్చిన. ప్రైవేట్ బస్సులో వచ్చిన, గవర్నమెంట్ బస్సులో రాలేదు నేను. ప్రైవేట్ ఎప్పుడు ఎక్కిన. బస్సులో ఎట్లుంది అంటే ఇక దొబ్బి తిట్లు తిడుతుండారు. నేను జీవితంలో బస్సు ఎక్కనట్టు మాట్లాడుతున్నారు. ఆడోళ్ళు కండక్టర్లు ఉన్నా కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఒక ఇంతకుముందు డబ్బులు కట్టి పోయినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఫ్రీగా పోతే? డబ్బులు కట్టిపోయినప్పుడు ప్రశాంతంగా మా డబ్బులు కట్టినా మేము సీట్లో కూర్చుంటామని. ఇప్పుడు ధైర్యంగా ఇప్పుడు దొబ్బితే పోవాలి, ఈడు దొబ్బితే పోవాలి, ఆడ దొబ్బితే పోవాలి. నడు 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 అంటారు. అప్పుడు వచ్చినట్టు బస్సులు వస్తున్నాయి ఇప్పుడు మంచిగా? నేను 24 గంటలు బస్సులో పోతాను బిడ్డ. ఎప్పుడు వచ్చినట్టు రానికే చూస్తారు కదా. అప్పుడు అంటే ఇప్పుడు తక్కువ బస్సులు, అప్పుడు మంచిగా ఉండే. బస్సులు తగ్గినాయి, బస్సులు తగ్గినాయి. అంతా యూత్ పిల్లలు కలిపి వేసినందుకే రేవంత్ రెడ్డి వచ్చిండు. యూత్ లేకపోతే యూత్కి ఏం సక్క చేసిండు? ఇప్పుడు ఈ అశోక్ నగర్ లో చదువుకునే పిల్లలందరూ అదే ఇప్పుడు ఊళ్ళోకి ఇండ్ల కాడ కూర్చొని చేస్తున్నారు బిడ్డ. యూత్ పిల్లలకు చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అన్నాడు. ఏం చేసిండు? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఇచ్చిండా? ఎవరికి వేయలేడు. మరి ముసలోళ్ళకు 4016 పింఛన్ వేస్తా అన్నాడు. వేసిండా? వేయలేడు. మరి ఇంకేం చేశాడంటే మాకేం చేసిండు? 2500 పిల్లలకు అన్నాడు. 20 సంవత్సరాల పిల్లలకు అన్నాడు. నా ఇంట్లో 2 కోడళ్ళు ఉన్నారు. ఎవరికి లేదు. నాకు ముసలిదాన్ని ఉండ, నా భూమి నేను నా పేరు మీద పెట్టుకున్నా. మా ముసలాయన లేడు. మరి నాకు పిల్లలు రేపు నాడు గంజి పోసారో పోయారో. నా కోడళ్ళు కూడా కరెక్ట్ పోసారు. రైతు బంధు అసలుకే లేదు. ఈయన వచ్చిందంటే రైతు బంధే లేదు. కేసీఆర్ ఉన్న దినాలు ప్రతి 6 నెలలకు ఒకసారి వచ్చింది. నాకు పెట్టుబడులకే నా పిల్లలు పెట్టుకుంటుంది. నేను దగ్గర పెట్టుకొని తింటుంటే నేను తినేది నీకు ఎక్కడ నా నేతలు పోవాలంటే పోయేదాన్ని. నేను యథార్థంగా ఖర్చు పెట్టుకొని నీవేంద్రా ఇచ్చేది? నాకు రేవంత్ కేసీఆర్ ఇచ్చిండు. నేను కేసీఆర్ పైసలు పెట్టుకొని కాశీ కన్యాకుమారి అన్ని తిరిగి వచ్చిన. ఆయన ఇచ్చిన దినాలు. రుణమాఫీ సంగతి ఏందమ్మా? రుణమాఫీ ఒక రుణమాఫీ చేసినామని చెప్పేసి అంటాను అందరికి. మాఫీ నేను తెచ్చుకున్నా. నా పేరు మీద 1,60,000 తెచ్చిన. రూపాయి మాఫీ కాలే నాకు. ఎవరికి చేసిండు? ఎందుకు చేస్తాడు? మాకు పోతే అంటే నీకు మాఫీ కాలేదు పో అంటారు. మరి ఎవరిని అడగాలి? నీ పేరు రాలేదు, ఇంకెవరు పోయి అడగనికి లేదు. నాకు రుణమాఫీ అయితే కాలేదు. మాటల వరకే ఆగినాయి కానీ ఆయన చెప్పుకునే చెప్పుకునే స్టేజ్ మీదనే కానీ మనుషుల దగ్గర రాలేదు. ఇది మనుషుల దగ్గరికి అయితే రాలేదు. ఏది రాలేదు. ఊర్లో పెళ్ళిళ్ళైనా ఈ మధ్యలో ఎవరికైనా? నా కొడుకులకు 2 చేసిన. కేసీఆర్ వచ్చినాక కేసీఆర్ కిట్ అందుకున్నా 2 మనమరాన్లకు. నా కోడళ్ళకు పెళ్ళైందని ఎందుకు అడిగినా అంటే ఇప్పుడు కళ్యాణ లక్ష్మితో పాటు కేసీఆర్ లక్ష ఇస్తుండే, వీళ్ళు తులం బంగారం ఇస్తా అన్నారు. మరి వాటి సంగతి ఏంటి? ఈయన వచ్చినాక కాలే బిడ్డ. కేసీఆర్ ఉన్నప్పుడు అయినాయి. కేసీఆర్ కిట్టి 2 తీసుకున్నా. నేను నా కోడళ్ళకి 2 తీసుకున్నా. ఈయన వచ్చినాక నేను పిల్లల పెళ్ళిళ్ళు కాలేదు. నాకు ఈయనకి బంగారు ఇవ్వలేడు. ఇంకా ఆయనే ఇచ్చింది. కేసీఆర్తో తీసుకున్నా. 2 కోడళ్ళకు కేసీఆర్ పైసలు కిట్టి ఇచ్చిండు. మీ జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సో మీ జిల్లా విషయం గురించి మాట్లాడదు. ఏమన్నా అభివృద్ధి అనేది మార్పు కనిపిస్తుంది? ఇప్పటి వరకు ఏ అభివృద్ధి లేదు నాయన. ఉన్నతానే ఉంది. కేసీఆర్ ఏం చేసిండో అదే ఉంది. ఇప్పటి వరకు అయితే ఏం చేయలేడు. ఆయన కొత్తగా వచ్చి చేసింది అయితే లేదు ఇప్పటి వరకు. మీ జిల్లాలో దగ్గర 7 ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ. ఒక ఆయన కూడా మళ్ళీ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వచ్చేసిండే. మరి ఏం చేస్తలేరు? ఎవ్వరు ఏం పనులు చేసింది లేదు. పోతే పలకరించే ఇంటి ముందరకు వచ్చి చిప్ప పట్టుకొని అడగ తిన్నారు. ఆయన ఓట్లేసినాడు. ఇవాళ ఎవడు మమ్మల్ని పలకరించే దిక్కులేరు. శ్రీనివాసరెడ్డి పరిస్థితి? ఏ శ్రీనివాసరెడ్డిది అంతే ఉంది. ఎవ్వరు మాకు చేసింది ఏం లేదు. మళ్ళీ ఓట్లు వస్తాయి. మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది, బీజేపీ వస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ 3 పార్టీలు వచ్చి మళ్ళీ హామీలు చెప్తారు. ఇక మళ్ళీ ఇప్పుడు సరిపోయినాయి మళ్ళీ చెప్తారు. మరి ఈసారి ఎవరు నమ్ముతారు? మరి నమ్ముతారా? నేను నమ్మబోళ్ళు రాకపోని నేను కేసీఆర్ని నమ్ముతా. వాళ్ళు ఎవరైనా రాని, కేసీఆర్ గెలవకపోని నేను కేసీఆర్ కొట్టేస్తాను. నాకు చేసిండు కాబట్టి, నాకు తింటున్నా కాబట్టి నాకు అభివృద్ధి వచ్చింది. నాకు కేసీఆర్ వచ్చినాక నాకు చెందింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఉంది, విశ్వాసం ఉంది. రేవంత్ రెడ్డి మీద లేదు. నాకు ఓట్లు వేయించుకున్నాడు. నేను ఓటు వేయలే బిడ్డ, వేయలేను. నేను ఓటు వేయలేను. నేను రేవంత్ రెడ్డికి
వేసిన వాళ్ళకే మోసం చేసిండు. నేను ఆయన వచ్చినా కూడా నేను ఆయన కోట వేయలేను. అప్పుడు కేసీఆర్కి వేసిన, కేసీఆర్ని గెలిపించిన, ఈయన గెలిపించిన ఎవరిని ప్రకాష్ గౌడ్ని. ఇంకో మాట చెప్తే ఇప్పుడు కవితక్క ప్రోగ్రామ్కి వచ్చినావు, మరి కవితక్క కొత్త పార్టీ పెడతా అంటుంది, మరి ఎట్లుంటుంది మరి కవితక్క కొత్త పార్టీ పెడితే గెలుస్తుంది? ఖచ్చితంగా గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది. ఆమె కూడా నా పిల్లల పెళ్లిళ్ళకు నేను జాగృతులు ఉన్నా, జాగృతి తరపున వచ్చిన ఆమెను కలిసిన, మాట్లాడినా, నాకు సాయం చేసింది. తండ్రి లెక్కనే బిడ్డ, తండ్రి బిడ్డ ఒకటే, కొడుకు కూడా ఒకటే, ముగ్గురు ఒకటే. థ్యాంక్ యూ.